వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. ప్రతిరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా మనం కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తూనే ఉన్నాము. దాంట్లో భాగంగా ఇవాళ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రతిసారి మనం చెప్తూనే ఉంటాము, రిపోర్ట్స్ కానీ ఇండిసెస్ కానీ లేకపోతే ఏవైనా సెంటినరీ సెలబ్రేషన్స్ కానీ 50 years కానీ 75 years కానీ ఇలా సెలబ్రేట్ చేసుకునే ఈవెంట్స్ కానీ హిస్టారికల్ ఈవెంట్స్ తరచుగా అడగడం జరుగుతుంది. న్యూస్ లో ఏవైతే హిస్టారికల్ ఈవెంట్స్ ఉంటాయో అవే వాటి యొక్క హిస్టరీ అడగడం జరుగుతుంది. ఇలా మనం చాలా ఇంపార్టెంట్ థీమ్స్ అనేవి ప్రతిసారి డిస్కస్ చేస్తూనే ఉంటాం. దాంట్లో భాగంగానే ఇవాళ కరెంట్ అఫైర్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఇవాళ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అని చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసే కంటే ముందు మనకి ఇక్కడ అండర్ గ్రౌండ్ కేవ్స్ టు స్టోర్ క్రూడ్ ఆయిల్ అనేది ఒకటి ప్రస్తుతం న్యూస్ లో ఉంది. అయితే ఈ ప్రస్తుతం న్యూస్ లో ఉన్న దానికి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మనం కనుక్కోవాలి. బ్యాక్గ్రౌండ్ అంటే మనకి బ్యాక్గ్రౌండ్ తెలుస్తుంది అనుకోండి, మనకి ఏమవుతుందంటే ఒక క్లియర్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట. దేనికి లింక్ చేసుకోవాలని యాజ్ క్లియర్ యాజ్ పాసిబుల్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకసారి చూడండి, మనకి వరల్డ్ మ్యాప్ లో సౌదీ అరేబియా అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ ఇరాన్ ఉండడం జరుగుతుంది. ఇది సౌదీ అరేబియా. ఒకసారి మీరు మ్యాప్ ఓపెన్ చేసినా సరే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అంటాము. అయితే వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ స్ట్రెయిట్ అంటే ఏంటి అంటే జాగ్రఫికల్ టర్మ్. స్ట్రెయిట్ అనేది బేసిక్ గా ఒక ప్యాసేజ్ అని అర్థం అండి. జలసంధి అంటాం దీన్ని తెలుగులో. అయితే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఎక్కడుంది అంటే ప్రస్తుతం ఇరాన్ కి మరియు మన ఇజ్రాయెల్ కి ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి. మనం దాని మీద కంప్లీట్ వీడియో, హిస్టారికల్ రీజన్స్ ఏంటి, రిలీజియస్ రీజన్స్ ఏంటి అని మనం ఆల్రెడీ వీడియో కవర్ చేయడం జరిగింది. ఎవరైనా చూడనట్టయితే ఆ పర్టికులర్ వీడియోని కవర్ చేస్తే మీకు ఈ ఇంపార్టెంట్ పాయింట్ అర్థమవుతుంది. ప్రపంచంలో మనకి తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఎక్కడ ఏం జరిగినా గ్లోబలైజేషన్ పుణ్యాన ఎక్కడ ఏది జరిగినా మన దగ్గర ఇంపాక్ట్ చూపిస్తుంది. అయితే ఈ ఇరాన్ కి ఇజ్రాయెల్ కి గొడవ, దాని మీద ఇండియాకి ఇంపాక్ట్ ఏంటి, దాని వలన ఇండియాకి ఇంపాక్ట్ ఏంటి అనే విషయాన్ని చూసుకుంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ని మూసేస్తామని చెప్పి ఇరాన్ ప్రకటించడం జరిగింది. ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ మూసేస్తే ఇక్కడ స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం మనము అని అంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అనేది ప్రపంచంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 20% ఆఫ్ క్రూడ్ ఆయిల్ 20% ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనేది ఈ జలసంధి ద్వారానే మనకి ప్రపంచానికి సరఫరా చేయబడుతుంది. 20% అంటే చిన్న విషయం కాదు. మరి ఇండియాకి ఏంటి ఇంపాక్ట్ అని మీరు ఆలోచిస్తే, ఇండియా అనేది ఒక దేశం. ఈ దేశంలో 80% ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ ద్వారానే తీసుకురావడం జరుగుతుంది. అయితే మనం ఈ మిడిల్ ఈస్ట్ నుంచి మనం ఈ జలసంధి ద్వారానే మన యొక్క క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ అనేది అక్కడ డిపెండ్ అయి ఉంటుంది. 20% ఆఫ్ గ్లోబల్ ఇంపోర్ట్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనేది ఈ జలసంధి ద్వారానే జరుగుతాయి. అలానే ఇండియా అనే దేశంలో ఏం జరుగుతుందండి, 80% మనం క్రూడ్ ఆయిల్ మీదనే డిపెండ్ అయి ఉన్నాం. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, మనం క్రూడ్ ఆయిల్ మీదనే డిపెండ్ అయ్యాం కదా, మరి మన ఆయిల్ ఏమంటారు ఆయిల్ నెసెసిటీస్ ని లేకపోతే మన ఎనర్జీ నెసెసిటీస్ ని మనం డైవర్సిఫై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జరగబోయే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అయినా సబ్జెక్టివ్ అంటే ఆన్సర్ రైటింగ్ అనేది ఒకటి ఉంటే తప్పకుండా మనకి ఏం అడగడం జరుగుతుందంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇండియాకి అని అడుగుతారు. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక సోర్స్ వాడుతున్నామండి, ఆ సోర్స్ నుంచి మనకి రావడం ఆగిపోతుంది. ఏం చేయాలి అప్పుడు, ఆ సోర్స్ ని వేరే సోర్స్ కి డైవర్ట్ చేసుకోవాలి. అంటే వేరే సోర్స్ నుంచి తీసుకురావడం. అంటే ఇప్పుడు ఆయిల్ మీద డిపెండెన్సీ కాస్త మనం డైవర్సిఫై చేసి ఏం చేయాలి, బయో ఎథనాల్ బ్లెండింగ్ మీద, లేకపోతే రెన్యూబుల్ సోర్సెస్ మీద, లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడడము, పెట్రోలియం డీజిల్ యూసేజ్ తగ్గించడము, ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ తో ముందుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఈ ఇంపార్టెంట్ థింగ్ లో మాట్లాడే ఈ పర్టికులర్ న్యూస్ ఇవాళ ఎందుకుంది అని అంటే అండర్ గ్రౌండ్ కేవ్స్ టు స్టోర్ క్రూడ్ ఆయిల్. ఆల్రెడీ మనకి ఇదేం కొత్త కాదండి. ఆయిల్ ప్రైస్ అనేది ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ జరుగుతున్న ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ వల్ల ఏం జరుగుతుంది అని అంటే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ అనేది ఆగిపోయింది. ఆగిపోతుంది అని చెప్పేసి
ఏం చేస్తున్నాము, స్ట్రాటజిక్ గా వీటిని రిజర్వ్ చేయడానికి ఆలోచిస్తున్నాము. అంటే తీసుకొచ్చి మన దగ్గర దాచిపెట్టుకోవడం అన్నమాట. సేమ్ కోవిడ్ టైంలో మనం ఏం చేసామో ఇప్పుడు ఇండియా కూడా అదే చేయాల్సి ఉంటుంది. కోవిడ్ టైంలో ఏం చేసామండి, మనం బయటికి వెళ్ళొద్దు అంటే మార్నింగ్ ఒక స్లాట్ ఇచ్చేసి ఈ టైంలోనే వెళ్ళాలి అని అంటే చాలా సార్లు ఏం చేసేవాళ్ళము, ఒక 10 రోజులకో 5 రోజులకో మన స్తోమతకు తగ్గట్టు తెచ్చుకొని మనము నిల్వ చేసుకునే వాళ్ళం, ఫ్రిడ్జ్ లోనో ఇంకొక దగ్గర. సేమ్ ఇప్పుడు అదే అండి. అబౌవ్ ద గ్రౌండ్ ఒకవేళ మనం ఒక బ్యారల్ పెట్టి స్టోరేజ్ చేస్తే దీంట్లో ఎవాపరేషన్ అంటే ఆవిరైపోయే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో కొంచెం లాస్ అనేది ఉంటుంది క్రూడ్ ఆయిల్ లో. దానివల్ల ఏం చేస్తున్నామంటే అండర్ గ్రౌండ్ లో ఇలాంటి ఒక కేవ్ లాగా, ఒక గుహలాగా తవ్వి అక్కడ క్రూడ్ ఆయిల్ ని మనము వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకొని దీన్ని ఇక్కడ స్టోరేజ్ చేసుకోవడం జరుగుతుంది. డైవర్సిఫై చేసుకోవడానికి రష్యా నుంచి వేరే దగ్గర మనకి వేరే ఫారెన్ కంట్రీస్ లో ఆయిల్ వెల్స్ ని కొనడం ఇలాంటివన్నీ చేస్తున్నాం. అయితే ఈ కేవ్స్ ని ఎలా చేస్తారు అంటే ఇవి 1 కిలోమీటర్ విడ్త్, 10 ఫ్లోర్స్ హైట్, 10 ఫ్లోర్స్ హైట్ అంత పెద్ద గొయ్యిలు, ఐ మీన్ కేవ్స్ తీసి అక్కడ క్రూడ్ ఆయిల్ అనేది నిల్వ చేయడం జరుగుతుంది. ఇదేమి కొత్త కాదండి. 1990లో ఆల్రెడీ గల్ఫ్ వార్ వచ్చినప్పుడు 1998 లో మనకి అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి ఏం చేశారంటే ఎల్పిజి, ఐ మీన్ ఈ స్ట్రాటజిక్ రిజర్వ్స్ గురించి ఆయన అప్పుడే ఆలోచించడం జరిగింది. ఇప్పుడు మనకి ఇండియాలో ఆల్రెడీ ఈ స్ట్రాటజిక్ క్రూడ్ ఆయిల్ స్ట్రాటజిక్ రిజర్వ్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటే విశాఖపట్నము, మంగళూరు, పాడూరు ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. ఒరిస్సాలోని చంద్రపూర్ లో కూడా ఇవి ఉండడం జరిగింది. సో దానిని బేస్ చేసుకొని మనకి ఈ న్యూస్ అనేది ప్రస్తుతం ఉందండి. దీంట్లో ఎంత నిల్వ చేయగలుగుతాము ఏంటి అనేది ఇస్తున్నారు. అయితే దీంట్లో నేను చెప్పిన థింగ్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ పెట్రోలియం కి సంబంధించి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమన్నా ఉన్నాయా? ఇంత ఇంపార్టెన్స్ సంతరించుకున్నప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే అందరికీ తెలుసో అది ఎవరు అడగరు. దానికి సంబంధించిన నార్మల్ ఇన్ఫర్మేషన్ ఎవరు అడగరంటే దీనికి ఏం చేస్తారంటే దీనికి సంబంధించిన ప్రతి విషయాన్ని మనం కవర్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగా ద రూట్స్ ఆఫ్ ఇండియాస్ పెట్రోలియం ఇండస్ట్రీ బ్యాక్ టు 1867 వెన్ ద ఫస్ట్ రిఫైనరీ అనేది డిగ్బాయ్ లో అస్సాం లో తీసుకురావడం జరిగింది, ఆయిల్ వెల్. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఇనిషియేటివ్ చూసుకుంటే మనకి ప్రధానమంత్రి జీవన్ యోజన అనేది ఒకటి న్యూస్ లో ఉందండి. ప్రధానమంత్రి జీవన్ యోజనలో ఏం చేస్తారంటే సపోర్టింగ్ బయో ఎథనాల్ ప్రాజెక్ట్స్ సచ్ as సెకండ్ జనరేషన్ అండ్ థర్డ్ జనరేషన్ ప్లాన్స్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూయల్ ప్రొడక్షన్, స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్, ఎన్హాన్సింగ్ ఎనర్జీ సెక్యూరిటీ త్రూ స్టోరేజ్ ఫెసిలిటీస్. బేసిక్ గా స్టోరేజ్ ఫెసిలిటీస్ ద్వారా కొన్ని మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ మనకి క్రూడ్ ఆయిల్ అనేది మనము మన అవసరాలకి తగ్గట్టు స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ 2025-2026 కల్లా 20% ఆఫ్ ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ లో జరగాలి అని చెప్పేసి ఒక థింగ్ ని తీసుకున్నాం. ఎథనాల్ అంటే ఏం లేదండి, ఫర్మెంటేషన్ ద్వారా మనకి బయోడిగ్రేడబుల్ ఏవైతే థింగ్స్ ఉంటాయో వాటిని ఫర్మెంట్ చేయడం వల్ల వచ్చిన ఒక ఫ్యూయల్ అని చెప్పుకోవచ్చు ఈజీగా అర్థం చేసుకోవడానికి. నెక్స్ట్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, బేసిక్ గా పైప్స్ ద్వారా గ్యాస్ నెట్వర్క్ అవి పెంచడము. నెక్స్ట్ ఎనర్జీ సెక్యూరిటీ ఇనిషియేటివ్స్, ఇలాంటి ఇనిషియేటివ్స్ ఆల్రెడీ గవర్నమెంట్ డైవర్సిఫై చేయడానికి చాలా ట్రై చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇవి ఇండియాలో ఉన్న రిఫైనరీ యొక్క లొకేషన్స్. డిగ్బాయ్ 1901 లో దీన్ని మనము కనుగొన్నాము. గువాహటి 1962, బరౌని 1964, కావేరీ బేసిన్ 1993, మథురా 1982, మంగళూరు 1996, ముంబై 1955, పారాదీప్ 2016, మనాలి 1965, కొచ్చి 1963. ఇవన్నీ ఇంపార్టెంట్ రిఫైనరీ యొక్క లొకేషన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే మనకి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అనేది ఒకటి ప్రజెంట్ న్యూస్ లో ఉందండి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే ప్రపంచంలో అంటే వరల్డ్ లో ప్రస్తుతం యునైటెడ్ నేషన్స్ తర్వాత సెకండ్ హైయెస్ట్ మెంబర్షిప్ ఉన్న ఆర్గనైజేషన్ ఏదైనా ఉంది అని అంటే అది ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్ అండి. బేసిక్ గా ఇదేంటి అంటే ముస్లిమ్స్ యొక్క సాలిడారిటీ కోసం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్ యొక్క అభ్యున్నతి కోసం ఏర్పడిన ఒక ఆర్గనైజేషన్. మరి ఇది ప్రస్తుతం న్యూస్ లో ఎందుకుంది? ఎక్కడైనా ముస్లిమ్స్ కి అన్యాయం జరిగితే తప్పకుండా ఈ ఆర్గనైజేషన్ మాట్లాడుతుంది. ఈ ఆర్గనైజేషన్ మాట్లాడడం వల్ల ఎవరి కోపం వచ్చింది? ఇండియా కోపం వచ్చింది. వాళ్ళు తలదూర్చిన విషయం ఏంటంటే పహల్గామ్ అటాక్ మరియు ఇండియాలో ముస్లిమ్స్ ని సెకండ్ రైటర్ సిటిజన్స్ గా ట్రీట్ చేస్తున్నారు అనే ఒక వివాదంపై వాళ్ళు స్పందించడం జరిగింది. దానికి ఇండియా ఏమని చాలా ఘాటుగా సమాధానం ఇవ్వడం జరిగింది. ఈ విశేషాన్ని, ఈ పర్టికులర్ థింగ్ కోసం అని చెప్పి
న్యూస్ లో ప్రస్తుతం ఓఐసి ఉంది. అయితే ఓఐసి గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి. ఇండియా షార్ప్లీ రిజెక్టెడ్ రిఫరెన్సెస్ మేడ్ బై ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ డ్యూరింగ్ ఇట్స్ ఇస్తాంబుల్ మీటింగ్, కాలింగ్ ఆన్ ద బాడీ టు రిఫ్రెయిన్ ఫ్రమ్ కమెంటింగ్ ఆన్ ఇండియాస్ ఇంటర్నల్ మ్యాటర్స్. ఓఐసి గురించి చూసుకుంటే ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ రిప్రజెంటింగ్ ద కలెక్టివ్ వాయిస్ ఆఫ్ ముస్లిం వరల్డ్ ఆన్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అండి. ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే 25th సెప్టెంబర్ 1969 లో రబాత్ మొరొకోలో ఇది ఒక మీటింగ్ లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే జెడ్డా, సౌదీ అరేబియాలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. దీంట్లో మొత్తం 57 మెంబర్ కంట్రీస్ 4 కాంటినెంట్స్ నుంచి దీంట్లో రిప్రజెంట్ అవుతారు. ఇండియా ఇందులో మెంబర్ కాదు. కాకపోతే వీళ్ళు రీసెంట్ గా జరిగిన ఇండియా పాకిస్తాన్ మధ్యన టెన్షన్స్ గురించి మాట్లాడుతూ ఇండియాలో ముస్లిమ్స్ ని మనం సెకండ్ రైటెడ్ సిటిజన్స్ గా ట్రీట్ చేస్తున్నామని ఒక చాలా ఏమంటారు నాట్ ట్రూ, నాట్ అన్ఫాక్చువల్ స్టేట్మెంట్ చేయడం జరిగిందండి. దానిని క్రిటిసైజ్ చేస్తూ ఇండియా చాలా షార్ప్ గా రియాక్ట్ అయింది. బేసిక్ గా ఓఐసి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో చూద్దాము. ప్రమోట్ ఇస్లామిక్ సాలిడారిటీ అమంగ్ మెంబర్ స్టేట్స్, సేఫ్గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ముస్లిం ఉమా, foster international peace and harmony, eliminate discrimination against Muslims globally, support conflict resolution involving member nations. ఇవన్నీ ఓఐసి గురించి మనం న్యూస్ లో చూడడం జరుగుతుంది. ఎప్పుడు ఫౌండ్ చేశారు, ఫస్ట్ టైం మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగింది, నెక్స్ట్ ఫస్ట్ ఓఐసి చార్టర్ ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు, అంటే ఏం ఫాలో అవ్వాలి అనే చార్టర్ ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు. 2008లో కరెంట్ చార్టర్ అడాప్టెడ్ డ్యూరింగ్ 11th ఇస్లామిక్ సమిట్ ఇన్ ఢాకా. అంటే ప్రస్తుతం మనం చూసిన చార్టర్ ఏదైతే ఉందో ముస్లిం కమ్యూనిటీకి సాలిడారిటీగా నిల్చోవడం కానీ ఇంటర్నేషనల్ పీస్ ని ప్రమోట్ చేయడం కానీ ఆ చార్టర్ ని 2008లో 11th ఇస్లామిక్ సమిట్ ఇన్ ఢాకాలో మోడర్నైజ్ ఓఐసిస్ రోల్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఫంక్షన్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ మనం ఏమనుకుంటామంటే మనం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్ని కవర్ చేసాము, ఈ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ గురించి ఎక్కడ చదవలేదు అని అనుకుంటాం. కానీ ఇప్పుడున్న బిగ్గెస్ట్ కరెంట్ అఫేర్ అది కాబట్టి 100% నెక్స్ట్ జరిగే ఎగ్జామ్స్ లో ఓఐసి గురించి అడిగే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ హౌ అఫైర్స్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అనే చెప్పుకోవచ్చు, సంవిధాన్ హత్యా దివాస్ గురించి ప్రధానమంత్రి మోడీ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని అనగదొక్కినప్పుడు ఏమి జరిగిందనే విషయాన్ని సంవిధాన్ హత్యా దివాస్ మనకు గుర్తు చేస్తుంది. భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయమైన ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తీవ్ర బాధలు అనుభవించిన ప్రతి ఒక్కరికి మన శ్రద్ధాంజలి ఘటించాల్సిన రోజు ఇది అని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు 50 years కంప్లీట్ అయిన ఎమర్జెన్సీ పెట్టి 50 years 1975 to 2025 50 years కంప్లీట్ అయిన సందర్భంగా సంవిధాన్ హత్యా దివాస్ అనే దాన్ని మనము పురస్కరించుకొని స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం అని చెప్పి పేర్కొన్నారు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి మొత్తం ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది అనే విషయం కంటే దానికి బేసిక్ గా ఏవి దారి తీసాయి అనే విషయాలని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి, వాటికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ఏమైనా ఆర్టికల్స్ ఉన్నాయా, ఉంటే అవి ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఇలాంటివన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాము. అయితే 50 years in 1975 the Allahabad High Court invalidated Indira Gandhi's 1971 elections in Indira Nehru Gandhi versus Sri Raj Narayan case 1975, leading to the declaration of national emergency on 25th June 1975 that continued till March 1977. బేసిక్ గా 1971 లో జరిగిన ఎలక్షన్స్ లో ఇందిరా గాంధీ వర్సెస్ రాజ్ నరేన్, రాజ్ బరేలీ అని ఉత్తరప్రదేశ్ లోని ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేయడం జరుగుతుంది ఎగెనిస్ట్ రాజ్ నరేన్ అనే ఒక సోషలిస్ట్ పార్టీకి సంబంధించిన వ్యక్తి పైన. అయితే రాజ్ నరేన్ గారు అలహాబాద్ హైకోర్టు ని ఆశ్రయిస్తారు. ఏమని అంటే ఆ ఎలక్షన్ ప్రాపర్ గా జరగలేదు, దాంట్లో మాల్ ప్రాక్టీసెస్ జరిగాయి అని చెప్పి ఆరోపిస్తారు అనమాట. అది 1975 June 25 రోజు అలహాబాద్ హైకోర్టు ఏమని చెప్తుందంటే అవును నిజమే, ఆ ఎలక్షన్ లో ఇందిరాగాంధీ గారు మన గవర్నమెంట్ మెషినరీని తప్పుగా పర్సనల్ యూస్ కోసం ఎలక్షన్స్ లో వాడుకోవడం జరిగింది అండ్ మాల్ ప్రాక్టీసెస్ జరిగినాయి అనే విషయం వాస్తవం అని చెప్తారు. ఆ తర్వాత నేషనల్ ఎమర్జెన్సీ అనేది ప్రకటించడం జరుగుతుంది. అయితే కీ ఫ్యాక్ట్స్ ఏంటి ఈ కేసు గురించి అని చూస్తే రాజ్ నరేన్ గారు సోషలిస్ట్ పార్టీ, ఇలా లీగల్ ఛాలెంజ్, అలహాబాద్ హైకోర్టు ఏం క్యాంపెయిన్ ఇచ్చిందని మనం ఆల్రెడీ చూసాము. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే
నేషనల్ ఎమర్జెన్సీ గురించి మనం చూసుకోవాల్సి వస్తుందండి. నేషనల్ ఎమర్జెన్సీ ప్రొక్లైమ్డ్ బై ద ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 352 ప్రకారం, ఆర్టికల్ 352 ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఎవరు ప్రకటిస్తారని చెప్తున్నారు? ప్రెసిడెంట్ ప్రకటిస్తారని చెప్తున్నారు. ఈ ప్రతిసారి మనం ఏ ఫీచర్స్ మాట్లాడుకున్నా కాన్స్టిట్యూషన్ గురించి మనం ఏం చేస్తాము, ఎక్కడో ఒక దగ్గర నుంచి మనం అడాప్ట్ చేసుకున్న ఫీచరే కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఈ ఫీచర్ అడాప్ట్ చేసుకున్నారు. 1935 యాక్ట్ నుంచి ఇండియాలోని కౌన్సిల్స్ యాక్ట్స్ అన్ని ఉంటాయి కదా, దాంట్లో యాక్ట్ 1935 యాక్ట్ నుంచి ఈ పర్టికులర్ నేషనల్ ఎమర్జెన్సీ అనేది తీసుకోవడం జరిగింది. అయితే ఈ నేషనల్ ఎమర్జెన్సీ ప్రెసిడెంట్ ఏ పర్టికులర్ విషయాల మీద ప్రకటిస్తారు అంటే వెన్ ది సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఆర్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ థ్రెటన్డ్ బై వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఎమర్జెన్సీ ఆర్ ఆర్మ్డ్ రెబెలియన్ అంటే ఇంటర్నల్ ఎమర్జెన్సీ. బేసిక్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 3 అమెండ్మెంట్ యాక్ట్లు నేషనల్ ఎమర్జెన్సీ గురించి ఏంటి అంటే 38th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఈ మూడిట్లోనే చాలా చేంజెస్ జరిగాయి నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించి. 38th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1975 లో తీసుకొచ్చారు. బేసిక్ గా ఇది ఏం అలౌ చేస్తుంది అంటే ప్రెసిడెంట్ కి టు ఇష్యూ ఎమర్జెన్సీ ప్రొక్లమేషన్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఆర్మ్డ్ రెబెలియన్ ఆర్ ఇమినెంట్ డేంజర్ దేర్ ఆఫ్. కానీ 44th అమెండ్మెంట్ యాక్ట్ దీన్ని చేంజ్ చేస్తుంది. 1978 లో ఏం చేస్తుంది అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే పదాన్ని తొలగించి ఆర్మ్డ్ రెబేలియన్ అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అంటే ఏంటి అనే దానికి ఒక మీనింగ్ ఆర్మ్డ్ రెబేలియన్ అని ఇస్తుంది అనమాట. టెరిటోరియల్ ఎక్స్టెండ్ చూసుకుంటే ఈ నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఆల్ ఓవర్ ఇండియా అయినా పెట్టొచ్చు లేదా పార్ట్స్ ఆఫ్ ఇట్ అయినా పెట్టొచ్చు. ఇది ఎవరి చేతిలో ఉంటుంది అంటే ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది. ఇది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఎనేబుల్ చేస్తుంది ప్రెసిడెంట్ ని. ఒక ఏరియా వరకే ఈ నేషనల్ ఎమర్జెన్సీ పెట్టగలిగే కేపబిలిటీ ప్రెసిడెంట్ కి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఇస్తారు. నెక్స్ట్ పార్లమెంటరీ అప్రూవల్ అనేది ప్రాసెస్ చాలా క్రిటికల్ గా ఉంటుందండి. ప్రతిసారి వీటి మీదనే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ పార్లమెంటరీ అప్రూవల్ ఒకసారి చూసుకోండి. As per the 44th Constitutional Amendment Act 1978, national emergency must be approved by both the houses within 1 month by a special majority, originally 2 months. If the Lok Sabha is dissolved at the time, అంటే ఒకవేళ ఈ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో లోక్ సభ అనేది ప్రస్తుతం సెషన్ లో లేదు, డిసాల్వ్ అయి ఉంది అని అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే రాజ్యసభ యొక్క ఆమోదం దీనికి సరిపోతుంది. కానీ వన్స్ లోక్ సభ ఏర్పడిన తర్వాత విత్ ఇన్ 30 days దీనికి అప్రూవల్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూసుకుంటే ఎన్ని రోజుల వరకు నేషనల్ ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ చేయొచ్చు అని అంటే ఇట్ కంటిన్యూస్ ఫర్ 6 months, 6 నెలల కోసం దీన్ని తీసుకురావచ్చు. క్యాన్ బి ఎక్స్టెండెడ్ టు ఇండెఫినెట్ పీరియడ్ అంటే ఎప్పటి వరకైనా, ఇండెఫినెట్ పీరియడ్ విత్ అప్రూవల్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ ఎవ్రీ 6 months. ప్రతి 6 నెలలకి ఒకసారి దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే ఎప్పటి వరకైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రతి 6 నెలలకి పార్లమెంట్ అనేది అప్రూవ్ చేస్తూ రావాలి. 44th అమెండ్మెంట్ యాక్ట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ప్రకారం దీన్ని తీసుకొచ్చారన్నమాట. పార్లమెంట్ అప్రూవల్ కావాలి అనేది. ఇట్ క్యాన్ బి రివోక్డ్ ఎనీ టైమ్ బై ద ప్రెసిడెంట్ వితౌట్ రిక్వైర్మెంట్ ఆఫ్ అప్రూవల్ బై పార్లమెంట్. అంటే పార్లమెంట్ అప్రూవల్ లేకుండానే ప్రెసిడెంట్ మళ్ళీ దీన్ని రివోక్ చేయొచ్చు. లోక్ సభ కెన్ పాస్ ఏ రిజల్యూషన్ టు disapprove the continuation of national emergency if 1/10, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. స్పెషల్ మెజారిటీయా, సింపుల్ మెజారిటీయా, 1/10 ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. లోక్ సభ దీన్ని డిసప్రూవ్ చేయొచ్చు ఎప్పుడు అంటే 1/10 ఆఫ్ ఇట్స్ టోటల్ మెంబర్స్ సబ్మిట్ ఏ రిటర్న్ నోటీస్ టు ద స్పీకర్. ఎవరికి సబ్మిట్ చేయాలండి? స్పీకర్ కి. ఇప్పుడు ఈ నేషనల్ ఎమర్జెన్సీలో ఫర్ ద ఫస్ట్ టైం మనం స్పీకర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడు అంటే ఈఫ్ ఇన్ సెషన్ అంటే లోక్ సభ ఇన్ సెషన్ లో ఉంటే 1/10 ఆఫ్ ద టోటల్ మెంబర్స్ కలిసి వెళ్ళి ఎవరికి ఇవ్వాలి ఆ మెమరాండం అనేది, ఆ పర్టికులర్ నోటీస్ అనేది ఎవరికి ఇవ్వాలి? స్పీకర్ కి ఇవ్వాలి ఇన్ సెషన్ లో ఉంటే లోక్ సభ. ఒకవేళ లోక్ సభ సెషన్ లో లేదనుకోండి అప్పుడు ఎవరికి ఇస్తాము అని అంటే విత్ ఇన్ 14 days, ఈ నోటీస్ అందుకున్న 14 days లోపు ఒక సెషన్ తీసుకొని రిజల్యూషన్ మస్ట్ బి పాస్డ్ బై ఏ సింపుల్ మెజారిటీ. తర్వాత 1/10 మెంబర్స్ వెళ్ళి స్పీకర్, ఒకవేళ సెషన్ లో ఉంటే స్పీకర్ కి ఇస్తారు, సెషన్ లో లేకపోతే ప్రెసిడెంట్ కి ఇస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక స్పెషల్ సెషన్ కాల్ చేయాలి 14 days లోపు. పిలిచి ఏం చేస్తాము? రిజల్యూషన్ మస్ట్ బి పాస్డ్ బై ఏ సింపుల్ మెజారిటీ. జ్యుడిషియల్ రివ్యూ అనేది ఒకటి ఉందండి. దీనికి
జుడిషియల్ రివ్యూ కిందకి ఇది వస్తుందా రాదా అనేది చూసుకుంటే 38th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1975 మేడ్ ఎమర్జెన్సీ డిక్లరేషన్ ఇమ్యూన్ టు అంటే జుడిషియల్ రివ్యూ కిందకి రాదు అని చెప్పారు. కాకపోతే లేటర్ రివర్స్డ్ బై 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఏం చేసామంటే లేదు జుడిషియల్ రివ్యూ కిందకి తీసుకొస్తున్నాము అని చెప్పేసి 1978 లో ప్రకటించడం జరిగింది. అయితే మినర్వా మిల్స్ కేసు 1980 లో ఏం జరిగిందంటే సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ క్యాన్ బి ఛాలెంజ్ మాలఫైడ్ ఇంటెన్షన్స్ అంటే ఒకవేళ ఏవైనా దురుద్దేశంతో నేషనల్ ఎమర్జెన్సీ స్వార్థపూరితమైన ఆలోచనలు లేకపోతే దేశాన్ని తప్పుదోవ పట్టించడానికి నేషనల్ ఎమర్జెన్సీ లేకపోతే ఏదైనా ఒక స్టేట్ లో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తే దానిని మళ్ళీ విచారించే హక్కు కోర్టుకుంటుంది అని చెప్పి మినర్వా మిల్స్ కేసులో మళ్ళీ ఒకసారి స్పష్టం చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి జోనల్ కౌన్సిల్ అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉందండి. జోనల్ కౌన్సిల్ దేనికి ఇంపార్టెంట్ అంటే ఇండియా అనేది ఒక డైవర్సిఫైడ్ కంట్రీ అండి. ఈ డైవర్సిఫైడ్ కంట్రీలో బేసిక్ గా డైవర్సిటీ ఉన్నప్పుడు యూనిటీ అంటే ఒక త్రాటిపై కంట్రీ నడవడం దేశం నడవడం అనేది కొంచెం టఫ్ అవుతుంది. కాబట్టి ఈ జోనల్ కౌన్సిల్స్ అనేవి ఏంటి అంటే పాకెట్స్ ఆఫ్ అంటే కోఆపరేషన్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఈ పర్టికులర్ ఒక 4-5 స్టేట్లు ఏవైతే కల్చరలీ రీజనలీ జాగ్రఫికలీ అండ్ వేరియస్ అదర్ రీజన్స్ కి ఒక సిమిలారిటీ ఉంటుందో వాటిని ఒక కౌన్సిల్ లాగా చేసి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అక్కడే నేషన్ వైడ్ కి వెళ్లకుండా అక్కడే సాల్వ్ చేయడానికి ఇంటర్ స్టేట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కోఆపరేషన్ తీసుకోవడానికి బేసిక్ గా కోఆపరేటివ్ ఫెడరలిజం కోసం ఈ జోనల్ కౌన్సిల్స్ అనేవి చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. జోనల్ కౌన్సిల్స్ ఎందుకు న్యూస్ లో ఉన్నాయంటే రీసెంట్ గా యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అండ్ మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ చైర్డ్ 25th సెంట్రల్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ అట్ వారణాసి ఉత్తరప్రదేశ్ లో ఈ జోనల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. అయితే ఇన్ కొలాబరేషన్ విత్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. అయితే జోనల్ కౌన్సిల్ ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదండి. ఏది ఇంపార్టెంట్ అంటే అసలు జోనల్ కౌన్సిల్స్ గురించి ఈ జోనల్ కౌన్సిల్స్ ఒకటి ట్రిబ్యునల్స్ ఒకటి ఇది మోస్ట్ ఫేవరెట్ టాపిక్ అండి బేసిక్ గా ఏ ఎగ్జామినర్ కైనా. సో వీటి గురించి మనం కొంచెం బేసిక్స్ తెలుసుకుంటే మనకు చాలా దగ్గరలో హెల్ప్ అవుతాయి. అయితే జోనల్ కౌన్సిల్స్ గురించి చూసుకుంటే జోనల్ కౌన్సిల్స్ అనేవి స్టాట్యూటరీ బాడీస్, నాట్ కాన్స్టిట్యూషనల్ కాదు, స్టాట్యూటరీ బాడీస్. దేని కింద అంటే ఏ పర్టికులర్ లా కింద దీన్ని తీసుకొచ్చాము అంటే అండర్ ద స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ప్రకారం దీన్ని తీసుకురావడం జరిగింది. జోనల్ కౌన్సిల్స్ అనే ఐడియాని ఫస్ట్ పుట్ ఫార్వర్డ్ చేసింది జవహర్లాల్ నెహ్రూ గారు. అయితే ఈ జవహర్లాల్ నెహ్రూ గారు దేన్ని బేస్ చేసుకొని చెప్పారు, ఈ ఐడియాని తీసుకొచ్చారు అని అంటే ఫజల్ అలీ కమిషన్ ని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ జోనల్ కౌన్సిల్స్ ఉంటే బాగుంటాయి అనే ఐడియాని తీసుకొచ్చారు అనమాట. అండర్ సెక్షన్ 15 to 22 ఆఫ్ ద స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 5 జోనల్ కౌన్సిల్స్ అంటే 1956 రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం జోనల్ కౌన్సిల్స్ ఎస్టాబ్లిష్ చేశామని చెప్తాం కదా. సెక్షన్ 15 నుంచి 22 వీటిని బేస్ చేసుకొని ఏంటి అంటే 5 జోనల్ కౌన్సిల్స్ తీసుకురావడం జరిగింది. అయితే ద నార్త్ ఈస్టర్న్ రీజన్ అంటే మరి ఇప్పుడు ఈ 5 జోనల్ కౌన్సిల్స్ మనం నెక్స్ట్ స్లైడ్ లో చూస్తాము. వీటికి కాకుండా 1972 లో నార్త్ ఈస్టర్న్ రీజన్ కోసం ఒక సపరేట్ కౌన్సిల్ తీసుకురావడం జరిగింది. దానికి కూడా ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎవరు అని అంటే హోమ్ మినిస్టర్. ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, ఒకసారి పాజ్ చేసుకొని ఏ జోనల్ కౌన్సిల్ కిందకి ఏ స్టేట్ వస్తుంది అని ఇక్కడ ఇచ్చాము. సో ఇవ్వండి హెడ్ క్వార్టర్స్, మనకి ఏ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అని చెప్పేసి మనం క్లియర్ గా చూడడం జరుగుతుంది. నార్థన్ కి ఢిల్లీ, సెంట్రల్ కి వచ్చేసి అలహాబాద్, ఈస్టర్న్ కి వచ్చేసి కోల్కతా, వెస్టర్న్ కి వచ్చేసి ముంబై, సదర్న్ కి వచ్చేసి చెన్నై. సో ఈ జోనల్ కౌన్సిల్స్ వీటి కిందికి వస్తాయి. ఒకసారి ఇది చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటే దీంట్లో చైర్మన్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు, ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ అండి. దీంట్లో ఏం వర్క్ జరుగుతుంది, ఆబ్జెక్టివ్స్, ఫంక్షన్స్, దీనికి అడ్వైజర్స్ ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రక్చర్ వైజ్ చూసుకుంటే దీని చైర్మన్ వచ్చేసి యూనియన్ హోమ్ మినిస్టర్ ఆల్ 5 జోనల్ కి అండ్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్ ఆల్సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. వైస్ చైర్పర్సన్ ఎవరు అనంటే ఆ పర్టికులర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఒక కౌన్సిల్ లో ప్రతి సంవత్సరం ఒక ఇయర్ పాటు ఒక చీఫ్ మినిస్టర్, దానికి రొటేషన్ పద్ధతిలో ఆ చీఫ్ మినిస్టర్ అనే వాళ్ళకి అక్కడ మనకి వైస్ చైర్మన్ గా వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్ మెంబర్స్ ఎవరు అనంటే చీఫ్ మినిస్టర్స్, లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆర్ అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ ద మెంబర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. అడిషనలీ ఫ్రమ్ ఈచ్ స్టేట్ గవర్నర్ ఏం చేస్తాడంటే ఒక 2 మినిస్టర్లని ఈ జోనల్ కౌన్సిల్ కి నామినేట్ చేయడం జరుగుతుంది. అడ్వైజర్స్ ఎవరు అనంటే
నీతి ఆయోగ్ నుంచి ఒక నామినీ ఉంటారు, ఎర్లియర్ ప్లానింగ్ కమిషన్ నుంచి ఉండేవాళ్ళు చీఫ్ సెక్రటరీస్, డెవలప్మెంట్ కమిషనర్స్ ఆఫ్ ద మెంబర్ స్టేట్స్. అయితే ఈచ్ జోనల్ కౌన్సిల్ కి పర్మనెంట్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. పర్మనెంట్ కమిటీలో ఏంటంటే స్టేట్ సెక్రటరీస్ ఉంటారు. స్టేట్ ప్రపోజ్డ్ ఇష్యూస్ బేసిక్ గా ఏం చేస్తారంటే ఈ పర్మనెంట్ కౌన్సిల్ లోనే ఫస్ట్ డిస్కషన్ కి వస్తాయండి. ఏ రెండు స్టేట్స్ మధ్యలో గొడవలు ఉన్నా, ఏ కోఆపరేషన్ కోసమైనా. ఒకవేళ ఈ పర్మనెంట్ కౌన్సిల్ సాల్వ్ చేయలేకపోతే అప్పుడు మాత్రమే ఫుల్ కౌన్సిల్ ముందుకి, ఈ హోమ్ మినిస్టర్ హెడ్ చేసే కౌన్సిల్ ముందుకి ఆ ప్రాబ్లమ్స్ అనేవి తీసుకురావడం జరుగుతుంది. బేసిక్ గా ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే స్టేట్స్ మధ్యన కోఆపరేషన్ తీసుకురావడానికి, కోఆపరేటివ్ ఫెడరలిజం తీసుకురావడానికి, స్ట్రక్చరల్ ప్లాట్ఫామ్ ఫర్ డైలాగ్ అండ్ కోఆర్డినేషన్ ఆన్ ఇష్యూస్ ఇన్వాల్వింగ్ 2 or more states and states, promoting mutual understanding and కోఆపరేషన్ అండి. ఇది జోనల్ కౌన్సిల్ గురించి మనం చూసుకోవాలి. వెరీ 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 ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఇంక ఈ టాపిక్ చదవకుండా మీరు అసలు ఏ ఎగ్జామ్ రాయలేరు అనడంలో కూడా అతిశయోక్తి లేని టాపిక్. సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ నెట్వర్క్ సొల్యూషన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఈ రిపోర్ట్ ని ఇస్తుంది అనమాట. ఇది 10వ నివేదిక. అయితే ఈ నివేదికలో ఫర్ ద ఫస్ట్ టైం ఏం జరిగింది అంటే ఇండియా తరపున ఇది ఇంపార్టెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క అచీవ్మెంట్ లో కూడా ఇది ఇంపార్టెంట్. దీంట్లో భాగంగా మనం చూసుకుంటే ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం టాప్ 100 ర్యాంక్స్ లో ఒకటిగా నిలిచిందండి. ఈ టాప్ 100 లో ఇండియా ఏ ర్యాంక్ లో ఉందండి? 99th ర్యాంక్ లో ఉంది. మరి లాస్ట్ ఇయర్ 109th ర్యాంక్ లో ఉంది. 109 to 99 10 ర్యాంక్స్ ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం. అయితే ఈ రిపోర్ట్ మొత్తంలో ఫర్ ద ఫస్ట్ టైం ఏం జరిగింది అని అంటే ఈ రిపోర్ట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ గురించి మాట్లాడుతుందండి. ఏంటి అంటే 17% ఆఫ్ 17 గోల్స్ మాత్రమే 2030 కల్లా మనం రీచ్ అవ్వగలుగుతాం. మనం 2015లో ప్రపంచం అంతా ఒక ప్రతిజ్ఞ తీసుకుంది. ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి 2030 కల్లా మనం మనం తప్పకుండా సాధిస్తామని చెప్పి. అయితే మొత్తం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్ని 17 గోల్స్ ఉంటాయండి. ఇక్కడే పాజ్ చేసి ఇప్పుడే మీరు చదువుకునే ప్లేస్ లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని కొట్టి ఇమేజెస్ లోకి వెళ్తే గూగుల్లో ఇమేజ్ దొరుకుతుంది. ఆ ఇమేజ్ ని తీసుకొచ్చి మీరు చదువుకునే ప్లేస్ లో పేస్ట్ చేసుకోండి. ఎందుకంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ప్రతి పేపర్ లోనూ ఇంపార్టెంట్. ఎస్ఏ రాయాలన్నా మీకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద అవగాహన ఉండాలి. సొసైటీ రాయాలన్నా మీకు అవగాహన ఉండాలి. పాలిటీ, గవర్నెన్స్, ఏ పేపర్ రాస్తున్నా సరే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి, ఎన్విరాన్మెంట్, జాగ్రఫీ, మీకు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో ప్రతి దానికి సమాధానం దొరుకుతుంది. ఎందుకు? ఇవి ఒక ఆశాజనకమైన గోల్స్ అన్నమాట. అంటే 2030కి మనం అంటూ ఒక టార్గెట్ పెట్టుకొని దాని వైపు అచీవ్ చేస్తున్నప్పుడే వాటికి తగ్గ ఇనిషియేటివ్స్ తీసుకొస్తాం, వాటికి తగ్గ స్కీమ్స్ తీసుకొస్తాం, వాటిని అనుసరించి మన జీవన శైలిని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. కాబట్టి తప్పకుండా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి మీ చదువుకునే ప్లేస్ లో పేస్ట్ చేసుకొని ఆ 17 గోల్స్ మిమ్మల్ని నిద్రలో లేపి అడిగినా టకటక ఏ గోల్ ఏంటి అని చెప్పే విధంగా మీరు ఉంటే అది చాలా హెల్ప్ అవుతుందండి. ట్రస్ట్ మీ, మీరు ఇది చేయాల్సిన ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇది తప్పకుండా చేసుకోండి. అయితే ఈ పర్టికులర్ రిపోర్ట్ లో ఏం చెప్తున్నారు అంటే 17% ఆఫ్ 17 గోల్స్, 17% ఆఫ్ 17 గోల్స్ మాత్రమే మనము 2030 కల్లా రీచ్ అవ్వగలుగుతాం. అంటే అట్టర్లీ మనం ఫెయిల్ అవుతున్నాము, ఫెయిల్ అయ్యే పాత్ లో ఉన్నాము, దానికి తగిన మెషర్స్ తీసుకోవట్లేదు అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పటిలాగానే నార్డిక్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, యూరోపియన్ లో నార్డిక్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి ఫిన్లాండ్ టాప్ ప్లేస్ లో ఉండగా స్వీడన్ అండ్ డెన్మార్క్ అనేది నెక్స్ట్ 2 స్థానాలు. ఫస్ట్ ఏంటి? ఫిన్లాండ్ అనే కంట్రీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఈ రిపోర్ట్ లో. సెకండ్ వచ్చేసి స్వీడన్, థర్డ్ వచ్చేసి డెన్మార్క్ అనే కంట్రీస్ ప్రస్తుతం దీంట్లో ఉన్నాయన్నమాట. అయితే ఈ నివేదికలో భారత్ కి ఎన్ని పాయింట్స్ వచ్చాయంటే 67 పాయింట్స్ వచ్చాయి. ముందు రిపోర్ట్ లో భారత్ ర్యాంక్ ఏంటి? 109, ఇప్పుడు ఏంటి? 99. సో ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ అండి. నెక్స్ట్ మనం ఇక్కడ మొత్తం అవే మెన్షన్ చేసుకుంటూ వచ్చాము. అయితే 193 కంట్రీస్ ఉంటే మనకి ఇండియాకి 99th ర్యాంక్ రావడం జరిగింది. బేసిక్ గా ఎస్డిజి గోల్స్ అనేవి చాలా అయిపోయాయి, అంటే ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది. ఇక్కడ మొత్తంలో ఇంపార్టెంట్ మోస్ట్ యుఎన్ మెంబర్ స్టేట్స్ హావ్ మేడ్ స్ట్రాంగ్ ప్రోగ్రెస్. అంటే చాలా యునైటెడ్ నేషన్స్ మెంబర్స్ ఒక స్ట్రాంగ్ ప్రోగ్రెస్ ఏ పర్టికులర్ గోల్స్ లో చేశాయి అంటే యాక్సెస్ టు బేసిక్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ మొబైల్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ఎస్డిజి 9 లో, యాక్సెస్ టు ఎలక్ట్రిసిటీ
SDG 7, internet use SDG 9, under 5 mortality rate SDG 3 and neonatal mortality rate SDG 3. దీంట్లో పర్టికులర్ గా చాలా యునైటెడ్ నేషన్స్ అంటే 193 లో మోస్ట్ ఆఫ్ ద నేషన్స్ దీంట్లో బాగా బెటర్ గా పర్ఫామ్ చేయడం జరిగింది. మరి బెటర్ గా పర్ఫామ్ చేయనివి ఏంటి అంటే బేసిక్ గా ప్రోగ్రెస్ స్టాల్ అయింది 2017 నుంచి అని అంటే ఒబిసిటీ రేట్ అనేది స్టాల్ అయిపోయింది SDG 2, ప్రెస్ ఫ్రీడమ్ అనేది తగ్గిపోతుంది, సస్టైనబుల్ నైట్రోజన్ మేనేజ్మెంట్ SDG 2, ద రెడ్ లిస్ట్ ఇండెక్స్ SDG 15, corruption perception index SDG 16. The report said the top 3 countries most committed to united multilateralism are Barbados, Jamaica and Trinidad Tobago. G20 countries లో చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ బ్రెజిల్ 25th ర్యాంక్, నెక్స్ట్ చిలే 7th ర్యాంక్, OECD లో చూసుకుంటే చిలే అనేది 7th ర్యాంక్ లో ఉంది. డెవలప్మెంట్ రిపోర్ట్ ఒక్కసారి మీరు టైం చేసుకొని తప్పకుండా దీన్ని చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే దీంట్లో నుంచి చాలా వాటికి ఇంట్రడక్షన్స్, చాలా క్వశ్చన్స్ కి ఇంట్రడక్షన్, చాలా వాటికి కంక్లూజన్స్ రాయగలుగుతాము. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ రిపోర్ట్ వల్ల మనకి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ లో కూడా ఈ రిపోర్ట్ అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ పర్టికులర్ రిపోర్ట్ మీద చాలా ఫోకస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో చాలా ఆపరేషన్స్ గురించి మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. రైసింగ్ లయన్ కావచ్చు, ఆపరేషన్ మిడ్ నైట్ స్టార్, లేకపోతే హ్యామర్, ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అని, ఇలాంటివి చాలా, ఆపరేషన్ సింధూర్ అని చాలా 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 ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి మీకు ఆల్రెడీ చెప్తున్నాను. ఇలాంటి థింగ్స్, ఇలాంటి వార్ లైక్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మిలిటరీ ఎక్సర్సైజెస్, ఆపరేషన్స్, ఎవరు ఎవరి మీద దేనికి చేస్తున్నారు, దేన్ని టార్గెట్ చేస్తున్నారు, ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు ఒక్కసారి ఇప్పుడు కవర్ చేసుకుంటే ఎగ్జామ్ టైంలో మీకు ఈజీగా గుర్తొచ్చేస్తాయి. కాబట్టి ఈ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అనేది ఎవరి మీద కండక్ట్ చేస్తున్నారంటే యుఎస్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ మీద కండక్ట్ చేస్తున్న ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. Basically, US launched on Iran was named Operation Midnight Hammer. The Pentagon announced recently code name for a covert US-led military strike on Iran's nuclear facilities carried. ఎప్పుడు జరిగింది? June 21st, 22nd, 2025లో జరగడం జరిగింది. క్రిపుల్ ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. బేసిక్ గా ఇందులో ఏమేమి యూజ్ చేసాం ఎలా అని మనం ఆల్రెడీ టొమాహాక్ మిసైల్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇవెవరికి సంబంధించినవి మాట్లాడుకున్నాము. బేసిక్ గా యుఎస్ కి సంబంధించిన టొమాహాక్ మిసైల్స్ కూడా దీంట్లో వాడడం జరిగింది అని చెప్పేసి మనము ఆల్రెడీ టొమాహాక్ గురించి మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ వీడియోలో మాట్లాడడం జరిగింది. జస్ట్ మిడ్ నైట్ హ్యామర్ గురించి మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఫస్ట్ ప్లాంట్ అనేది ఇండియాలో ఇప్పుడు రీసెంట్ న్యూస్ అండి. ఫస్ట్ నేను చెప్పాను, ఫస్ట్ అనే పదం వస్తే చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. ఈ హైడ్రోజన్ ప్లాంట్ ఏంటి అంటే, సపోజ్ ఇది ఒక ఎలక్ట్రిసిటీ ప్లాంట్ అనుకుందాం. ఆఫ్ గ్రిడ్ అంటే ఈ గ్రిడ్ తో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా మనకి రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ వాడుకుంటూ ఎప్పుడైతే మనము గ్రీన్ హైడ్రోజన్ ని ఉత్పత్తి చేస్తామో గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ అంటాము. అయితే ఇండియాలో ఫస్ట్ ప్లాంట్ ఎక్కడ తీసుకొస్తున్నారంటే కచ్, గుజరాత్ లో తీసుకొస్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది దేనికి అలైన్మెంట్ లో ఉంది అంటే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కి అలైన్మెంట్ లో ఉంది. అయితే ఈ కచ్, గుజరాత్ లో ఎవరు తీసుకొస్తున్నారంటే 5 మెగావాట్స్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ డెవలప్డ్ బై అదానీ న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ద క్లీన్ ఎనర్జీ ఆర్మ్ ఆఫ్ అదానీ ఎంటర్ప్రైజెస్ అనేది ప్రస్తుతం ఈ పైలట్ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. గ్రీన్ హైడ్రోజన్ పాలసీ గురించి, గ్రీన్ హైడ్రోజన్ గురించి ఆల్రెడీ పీవైక్యూస్ లో ఉంది కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మళ్ళీ మనం ఒక పర్టికులర్ వీడియోలో దీన్ని కవర్ చేయడానికి ట్రై చేద్దాము, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తము. ర్యాపిడ్ న్యూస్ అండి. ర్యాపిడ్ న్యూస్ ఒకసారి చూసుకుంటే థర్స్ట్ వేవ్స్ అనేవి ప్రస్తుతం న్యూస్ లో ఉన్నాయి. థర్స్ట్ వేవ్స్ ఏంటంటే రీసెంట్ గా రీసెర్చర్స్ ఏం చెప్తున్నారు అనంటే, థర్స్ట్ వేవ్ has at least 3 consecutive days when daily evaporative demand is greater than its historical 90th percentile value for that period. ఎవాపరేటివ్ డిమాండ్ ఏదైతే ఉంటుందో అది లాస్ట్ కాన్సిక్యూటివ్ 3 days లో పోల్చుకుంటే 90th అంటే మొత్తం హిస్టరీలో 90th percentile కంటే ఎక్కువ ఉంటే దాన్ని థర్స్ట్ వేవ్ అంటారు అనమాట. ప్రస్తుతం ఈ వర్డ్ ని రీసెర్చర్స్ ఇవ్వడం జరిగింది. దిస్ థర్స్ట్ వేవ్ అంటే ఏంటో చూసుకోండి, ఎంత పర్సెంటైల్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బాండ్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అనేది ప్రస్తుతం జర్మనీలో జరుగుతుందండి. ఇది ఎవరు కండక్ట్ చేస్తున్నారు అంటే UNFCCC కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది బేసిక్ గా ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు జరిగింది అంటే 1995 లో ఈ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతం
2025కి సంబంధించిన బాన్ క్లైమేట్ చేంజ్ ఎక్కడ జరుగుతుంది, క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ 2025లో జర్మనీలో జరుగుతుంది. జస్ట్ ఎక్కడ జరుగుతుంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నక్షా అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉంది. నక్షా అంటే కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అండి. నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ ఈస్ టెక్నాలజీ డ్రివెన్ ఇనిషియేటివ్ టు మోడర్నైజ్ అర్బన్ ల్యాండ్ రిసోర్సెస్ యూజింగ్ జియోస్పేషియల్ టూల్స్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. బేసిక్ గా మ్యాపింగ్ అండ్ జియోస్పేషియల్ టూల్స్ యూజ్ చేసుకుంటూ వాటిని మ్యాప్ చేయడం. నక్షా అనే ప్రోగ్రామ్ యొక్క ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. ఇది ఏ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కిందకి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ మన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే నేను చెప్తున్నానో అవి యాక్టివ్ రికాల్ మెథడ్ లో ఈ రోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కవర్ చేసామని చెప్పొచ్చు. పాలిటీ కావచ్చు, గవర్నెన్స్ కావచ్చు, లేకపోతే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, లేదంటే జాగ్రఫీ కావచ్చు. చాలా ఇంపార్టెంట్ థింగ్స్, డిఫరెంట్ డైవర్సిఫైడ్ కరెంట్ అఫైర్స్ అనేది వాళ్ళ వీడియోలో కవర్ చేయడం జరిగింది. సో తప్పకుండా ఈ కరెంట్ అఫైర్స్ ని మీ నోట్స్ లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు డూ ఆర్ డై ఛానల్. అండ్ ఆల్సో మీ తోటి ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ కమెంట్ బాక్స్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. తప్పకుండా మేము రివర్ట్ బ్యాక్ అవుతాము. థ్యాంక్ యూ సో మచ్.